బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మన విద్యా విధానంలో, ప్రాచీన విద్యా విధానంలో గొప్పదనం చూడండి అమ్మా. మేము 5వ తరగతి చదువుకునేటప్పుడు మా తెలుగు పుస్తకంలో ఈ కథ ఉంది. జమదగ్ని అనే పేరుతో ఇలా ఋషి వెడుతున్నాడు. అక్కడేమో ఈ భార్య శృంగార యాత్ర పట్ల ఔచిత్యం చూడండి. అవన్నీ పెడితే మా బుద్ధులు మారిపోతాయి. అందుకని ఒక జమదగ్గినే ఒక ఋషి పేరు కూడా పెట్టలేదు. ఒకానొక ఋషి అన్నారు అంతే. కాళ్ళు కాలిపోతున్నాయి, నెత్తి మండిపోతుంది. అందుకని సూర్యుడిని శపించబోయాడు. వెంటనే సూర్యుడు ప్రత్యక్షమై గొడుగు చెప్పులు ఇచ్చాడు అని. చాలామంది నా వయసు వాళ్ళు చదువుకుని ఉంటారు. ఆ కథ ఉంది, గొడుగు చెప్పులు. ఆ కథ 5వ తరగతి చదివేటప్పుడు 9 ఏళ్ల వయస్సులో వినడం వల్ల మాకు మనస్సులో కలిగింది ఏమిటంటే, ప్రకృతి మనల్ని బాధించినప్పుడు మనం నివారణోపాయాలు కనిపెట్టుకోవాలి, కానీ అసలు ఆ ప్రకృతి పరిణామమే ఉండకూడదని శపించకూడదు, కోపించకూడదు. ఆ ఎండ ఎవరి కోసం? వాన కోసం. ఎండకి నివారణ చర్యలు తీసుకోవాలి. మీరు అసలు ఉండద్దంటే అలాగా, ఎండ లేకపోతే వాన లేదు కదా మరి. అంటే ప్రకృతిని, భారతీయ తత్వం ఎలా ఆలోచిస్తుంటే ప్రకృతిని జయించడం కాదు, ప్రకృతిని ప్రేమించడం చాలా ముఖ్యమైన విషయం. అదే పాశ్చాత్యులు, ఐరోపా వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది అంటే ప్రకృతిని జయించాలి, ప్రకృతిని బంధించాలి, ప్రకృతిని శాసించాలి అనే ఎన్నో రకాల శాస్త్రీయ ప్రయోగాల పేరు మీద ఎన్నో అపప్రయోగాలు చేశారు. ఏం జరుగుతుందో మీరు గమనించండి. ఇంకా ముందు ముందు ప్రపంచం నాశనం కావడానికి ఒక ప్రయోగం జరిగింది, ఫలించబోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గొప్పలు చెబుతున్నారు. ప్రపంచం నాశనం కావడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణం అవుతుంది ఖచ్చితంగా. మనిషి ఆలోచించినట్లే యంత్రం ఆలోచిస్తే మనుషుల ఆలోచన జరగదు, అది అడ్డం పడుతూ ఉంటుంది ఖచ్చితంగా. యంత్రం ద్వారా అడ్డం పడేసరికి మనిషి నిర్వీర్యుడైపోతాడు, రకరకాలుగా జరిగిపోతుంది. మీకు దాన్ని రజనీకాంత్ తన రోబో అన్న సినిమాలో చూపించాడు కూడా. అది ఎంత ప్రమాదకరమైందో. ఈయన ప్రేమించినట్టే ఈయన ప్రియురాలని ఆ రోబో ప్రేమించేసింది. పెద్ద గొడవ ఇద్దరికీ అయిపోయింది. చివరికి శాస్త్రవేత్తకి యంత్రానికి గొడవ జరిగింది. ఆ సినిమాలో అతను అదే చూపించాడు ఖచ్చితంగా. ముందు ముందు జరగబోయేది అదే. మీరు కృత్రిమ మేధ పేరు మీద యంత్రాలకి మన మేధాశక్తి అంతా ఇచ్చేస్తే ఎలాగో మేధాశక్తితో పోలవు, ఎప్పుడూ తేడా ఉంటుంది ఖచ్చితంగా. కానీ అడ్డం కొట్టేస్తాయి. ఏ మంచి ఆలోచన జరగనివ్వరండి, ఆపేస్తారు ఖచ్చితంగా. ప్రతిదాన్ని అభివృద్ధి కింద చెబుతారు. పొరపాటు. ఈ అభివృద్ధి అంతా నాశనం కోసమే, పెరుగుట విరుగుట కొరకే. మనిషి ఆలోచిస్తే స్వయంగా ఓసారి తీవ్రంగా ఆలోచించినా ఓసారి శాంతంగా ఆలోచిస్తాడుగా. యంత్రానికి అవకాశం లేదు కదండి. ఎలా ఫీడింగ్ చేస్తే అలాగే ఆలోచిస్తుంది అది. అంచేత ఎప్పుడూ మానవ మేధాశక్తి, మానవ మనస్సు ఉండవలసిందే. దాంట్లో రకరకాల త్రిగుణాలు ఉండవలసిందే. దాని ప్రకారమే మనం ఆలోచించాలి. అది మనం గ్రహించుకోవాలి. ఈ కథ ద్వారా గ్రహించవలసింది ఏమిటంటే, ఎండ వేడిగా ఉంది కదా అని సూర్యుడిని చెప్పించి ఏదో చేయకూడదు. గొడుగు వేసుకుంటే ఎండ ఉండదు, చెప్పులు వేసుకుంటే ఎండ ఉండదు. మన కాళ్ళు చెప్పులతో కప్పుకుంటే సరిపోయేదానికి భూమండలం అంతా రోడ్లు మార్చేస్తానంటే అలాగ ఎండ లేకుండా ఏసీ పెడతావా రోడ్లన్నీ? నీ కాళ్ళు చెప్పులతో వేసుకుంటే ఉపానద్ గూఢపాదశ్య నన్ను చర్మావృతైవ భూహు అంటారు. నీ కాళ్ళకి నువ్వు చెప్పులు వేసుకుంటే లోకమంతా చెప్పులు ఉన్నట్టేగా, నువ్వు ఎక్కడ నడిస్తే అక్కడ. అందుకని చెప్పులు వేసుకో, అంతేగాని ఎండ ఉండద్దంటే అలాగా. ఇలాంటిది మనం ఆలోచించాలి. అలాగ రేణుక జమదగ్నులు దాని ద్వారా ఆ పాఠం నేర్చుకుని అక్కడి నుంచి ప్రశాంతంగా ఉండడం కూడా అలవాటు చేసుకున్నారు. ఎందుకంటే ఆ చెరువు ప్రభావం వల్ల ఏదో మహర్షి అంత కోపం చూపించాడు. కానీ ఆ తర్వాత జమదగ్ని కథ అంతా కొంచెం శాంతంగానే నడుస్తుంది. అలాంటి రేణుకా జమదగ్నులకి 5గురు కుమారులు జన్మించారు. రుమణ్వంతుడు, సుషేనుడు, వసువు, విశ్వావసువు, పరశురాముడు. 5వవాడు పరశురాముడు. 5గురు జన్మించారు. 5గురు కుమారుల్ని పెంచి పెద్ద చేస్తున్నారు. వాళ్ళు వేదశాస్త్రాది విద్యలన్నీ నేర్పించారు. జమదగ్ని విలువిద్యలో కూడా చాలా గొప్పవాడు. ఆయన దూరం విసిరితే బాణం వెళ్ళి, రేణుకాదేవి కూడా చాలా గొప్పగా పరుగు పెట్టగలదు. రన్నింగ్ రేసులో బ్రహ్మాండమైన వ్యక్తి ఆవిడ వెళ్ళి ఆ బాణం తీసుకొచ్చేది. ఎందుకంటే మహర్షి దగ్గర అమ్ములపొదిలో 4 బాణాలే ఉండేవి. ఈయన బాణ విద్యల ప్రయోగంలో ఇలా దూరం విసురుతూ ఉంటే ఆ దూరం వెళ్ళేది. ఈవిడ వెళ్ళి వేగంగా అది పట్టుకొచ్చేదిట. ఆ వేగం అలా ఇద్దరు భార్యాభర్త ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉంటూ ఆ విలువిద్యలో కూడా ఆవిడ సాయం చేస్తూ ఉంటే, ఆవిడ క్షత్రియ వంశం నుంచి పుట్టినావిడే కదా, సత్యవతీదేవి కుమార్తెగా ఆ పరంపరగా వచ్చింది కదా ఆవిడ కూడా. అందుకని ఆ పరంపరలో అలాగే ఉంది. అటువంటి కుమారులే వాళ్ళకి కలిగారు. 5గురు కుమారులు కలిగారు. ఈ 5గురు కుమారులు పుట్టిన తర్వాత ఈవిడ ఒకరోజు మామూలుగా గృహస్థాశ్రమ కర్తవ్యాల్లో భాగంగా చెరువుకి వెళ్ళింది నీళ్లు తేవడానికి. అది కొంచెం అందమైన చెరువు, మానస సరోవరం లాంటిది. అక్కడ చిత్రరథుడు అనే గంధర్వుడు తన భార్యలతో సహా వచ్చి జలక్రీడలు ఆడుతున్నాడు. ఓ భార్యల మీద భర్త, భర్త మీద భార్యలు నీళ్లు విసురుకుంటున్నారు, సరదాగా మాట్లాడుకుంటున్నారు, చలోక్తులు ఆడుకుంటున్నారు. ఈవిడ పాపం నీళ్లు తేవడానికి వెళ్ళిన ఆవిడ
ఆ సరసాలకి శృంగారాలకి చూసి ఒక క్షణం మనస్సులో చాంచల్యం కలిగి అలా ఉండిపోయింది. ఆ సమయంలో చేతిలోంచి కుండ జారిపోయింది. మంచినీళ్ళ కొండే వాడేవారు అప్పట్లో, ఈ పాత్రలు అనేప్పుడు లేవు, వాడరు కూడా, మంచినీళ్ళ కొండే వాడేవారు. కొండ జారిపోయింది. ఇదివరకు ఒక సందర్భంలో ఇలాగే పొరపాటున కొండ జారిపోతే ఆవిడ పాతివ్రత్య మహిమ చేత అక్కడ నదిలో ఉండే మట్టి ఇసుక తీసుకుని కుండ తయారు చేసి పట్టుకొచ్చింది ఆవిడ నీళ్లు. ఇప్పుడు అనుకుంది, ఒక 10 నిమిషాలు మనశ్శాంచల్యం కలిగింది ఆవిడ మనస్సులో. ఏమిటంటే, వీళ్ళ జీవితాలు ఎంత బాగున్నాయి, గంధర్వుల్ట చక్కగా భార్య భర్త వచ్చి ఇక్కడ స్నానాలు చేస్తున్నారు, నీళ్ళవి జల్లుకుంటున్నారు, మనము ఉన్నాం ఎందుకు అడగోచోగొడ్డ పెట్టుకుని ఆయనను కచ్చపోచ కట్టుకుని నేను ఉన్నాం ఇక్కడ, అలా కూర్చుంటాం అంతే. ఏమైనా మాట్లాడినా ఏదో ఆధ్యాత్మికం దైవం తప్పితే సరసం లేదు, శృంగారం లేదు. ఓసారి పొరపాటు శృంగార యాత్ర అని మొదలెట్టాం, కొంపలట్టుకున్నాయి. సూర్యుడిని ఈయన చెప్పించి ఆయనేమో సూర్యుడిని చెప్పించి నానా గొడవ అయిపోయింది. ఏమిటో ఈ ఋషి జీవితాల్లో ఒకసారి అనిపించింది, ఆడికేం వ్యతిరేకత కాదు, మనస్సులో అనిపించిన భావన, మనశ్శాంచల్యం అంటారు దీన్ని. ఆ రోజుల్లో దాన్నే పెద్ద దోషంగా భావించేవారు. ఈ కాలానికి ఆ కాలానికి, ఎందుకంటే మనం చెప్పుకుంటున్నది ఇంచుమించు కృతయుగానికి సంబంధించిన కదా. పరశురాముడే త్రేతాయుగం వాడు, ఆయనే ఇంకా ఇప్పుడే కదా పుట్టాడు 2 నిమిషాల క్రితం, అందుకని ఇది కృతయుగం నాటి కథ. అందుకని ఆ కాలంలో మనశ్చాంచల్యాన్ని కూడా దోషంగా భావించేవారు. అందుకని ఆవిడ ఒక్కసారి చాంచల్యానికి లోనై ఉంది, కానీ తేరుకుంది, 10 నిమిషాల్లో తేరుకుందండి. ఆ శక్తికి చూడండి, మనశ్శక్తిలో తేడా. అంతకుముందు ఆవిడ అటువంటి ఆలోచనలు కూడా లేకుండా ఉన్నప్పుడు జారిపోయిన కొండ పగిలిపోతే కొత్త కొండ పచ్చి మట్టితో ఇసుకతో కొత్త కొండ చేయగలిగింది. ఇప్పుడు ఎంత ప్రయత్నించినా అవ్వడం లేదు. ఆవిడకి అనిపించింది, నా తపస్సు లోపించింది, సూర్యుని సైతం శపించగలిగిన మహర్షి నాకు భర్త, 5 కుమారులు ఉన్నారు, నాకు ఇప్పుడు కలగాల్సిన ఆలోచనలేనా ఇవి? ఈ మనశ్చాంచల్యం అనేది శారీరకమైన దోషం కంటే పెద్ద దోషం కదా, దీనికి నన్ను నేను శిక్షించుకోవలసింది, ఆ శిక్ష ఏదో నా భర్త వెయ్యవలసింది అని ఆవిడ మామూలుగా పగిలిపోయిన కొండ మొక్కలు తీసుకుని ఇంటికి వెళ్ళి ఆ కొండ మొక్కలను ఆయనకి చూపించి, మహర్షి జరిగింది ఇది. ఆవిడ ఎంత నిజాయితీ పరులలో చూడండి. ఆ చిత్రరథుడైన గంధర్వుడు భార్యలతో సహా స్నానాలు చేస్తుంటే నా మనస్సు కాస్త గాడి తెప్పింది, మనము అలా బతికితే బాగుండు కదా అని ఏదో అనిపించింది. మహర్షి జీవనానికి తగింది కాదు కదా అది. మహారాజులు వాళ్ళు అలా ఉంటారు. గంధర్వులకు కామవాంఛ ఎక్కువ, రామాయణంలో చెప్పిన మాటే, గంధర్వులకి కామవాంఛలు ఎక్కువ, అందుకే వాళ్ళు అందంగా ఉంటారు, వాళ్ళు అదే దృష్టితో ఉంటారు ఎప్పుడు కూడా. అందుకని ఆ ప్రవృత్తులు ఎక్కువ అని ఇదివరకు చెప్పిన మాటే కదా, గంధర్వాణం కామవాంఛ అని అలా చెప్పిందే కదా. అందుకని వాళ్ళు అలా ఉంటారు, వాళ్ళలా మనం ఉండాలనుకోవడం ఏమిటి అంది. ఇదే మన జీవితాల్లో కూడా మనం ఆలోచించాలి. మనం ఎప్పుడో ఎవరినో విలాసవంతంగా బతుకుతున్న వాళ్ళని చూసినప్పుడు మామూలు గుమాస్తా గారి పెళ్ళానికి ఏమనిపిస్తుంది అంటే, బతికితే అలా బతకాలి, అటువంటి వాడిని చేసుకోవాలి, నేను చేసుకునే ఒక గుండు సూది గాడిని గుమాస్తా గాడిని, వీడు గుండు సూదులు గుచ్చుకుంటూ కూర్చుంటాడు అంతే, వీడు బతుకంతే, వీడి జీతం పెరగదు, మన ఇంట్లో ఏముండవు ఇక్కడ, ఈవిడ ఉద్యోగం వదలడం అని అనుకుంటుందండి ఖచ్చితంగా. ఈ పోలికే వద్దమ్మా, అదే ప్రమాదం. ఈ గుమాస్తా జీవితంలో కూడా ఎంతో సౌఖ్యం ఉందా? యజమాని ఎన్ని కోట్ల అప్పులో ఉన్నాడో నీకేమైనా తెలుసా? బ్యాంకు లోన్లు ఎన్ని ఉన్నాయో తెలుసా? ఆయనకి ఎన్ని టెన్షన్లు ఉన్నాయో తెలుసా? పొద్దున్నే షుగర్ బిళ్ళలు, రాత్రి అన్ని బీపీ బిళ్ళలు వేసుకున్నాడో నీకు తెలుసా? బ్యాంకు మేనేజర్ కంటే బ్యాంకు గుమాస్తా ఉద్యోగం చాలా సుఖం, చాలా సుఖం. మా మిత్రుడు ఒకడున్నాడు, పేరు చెప్పను కానీ, ఆయన జీవితాంతం బ్యాంకులో ఆఫీసర్గానే బతికాడు, మేనేజర్ అవ్వలేదు, క్లర్క్గానే బతికాడు. నాకు ప్రాణమిత్రుడు. నేను చాలాసార్లు అడిగా, ఏమయ్యా నీకు బాగా 3 సార్లు ప్రమోషన్ వచ్చింది కదా, నువ్వు ఎందుకు మేనేజర్ అవ్వాలన్నా? తలనొప్పయ్యా, నీకేం తెలుసు, సాయంత్రం 5 అయినా వెళ్ళడానికి వీల్లేదు, మేనేజర్ అయితే చచ్చి చెడి 11ంటికి లెక్కలు తెలుసుకుని వెళ్ళాలి, నేను క్యాషియర్ని, తాళాలు వాడు మొహన భారత్తా, నా ఇంటికి పోతాను, నేను సుఖంగా ఉన్నాను. నాకేం ప్రమోషన్ అక్కల, పైగా ప్రమోషన్ అడిగితే ట్రాన్స్ఫర్ చేస్తారు, మా అమ్మ నాన్న ఇక్కడ ఉన్నారు, ఎక్కడ పోతాం మేము, నాకు అది ప్రమోషన్ అక్కల. సుఖమైన జీవితం కోసం ప్రమోషన్ వదిలేశాడు. పెద్ద అధికారి అనిపించుకోవడం కంటే మనశ్శాంతిగా ఉండడం ముఖ్యం అనుకున్నాడు. నేను అది నేర్చుకున్న అతని నుంచి మనశ్శాంతిగా ఉండడమే ముఖ్యం, పెద్ద స్థాయికి ఎదగడం ముఖ్యం కాదు. ఆ ఎదగడంలో తలనొప్పులు చాలా ఉంటాయి. ఈ పోలికలు ఎప్పుడూ పనికిరావు. మందిగా ఆ పోలికే ఆవిడ చాలా బాధపడి ఇంటికి వచ్చి చెప్పి, మీ ఇష్టం వచ్చిన శిక్ష విధించండి, నాకు స్వయం దండన జరగాలి. ఎప్పుడు మనం చేసిన తప్పులు ఎవరి దగ్గర ఒప్పుకోవాలో వారి దగ్గర ఒప్పుకుని వారు విధించిన శిక్షను భరిస్తే రాజదండన ఉన్నవాడికి యమదండన ఉండదు అన్నారు ఖచ్చితంగా శాస్త్రంలో. ఇక్కడ దండన జరిగిపోతే యమదండన ఉండదు, ఆ పాపం ఇక్కడ పరిహారం అయిపోయింది. భార్య పట్ల, భర్త పట్ల, పిల్లల పట్ల, మిత్రుల పట్ల, బంధువుల పట్ల ఏదో పొరపాటు చేసాం అనుకుందామండి, వాళ్ళ దగ్గర ఏదో ఒప్పేసుకుని ఏమయ్యా అంటే ఏం వదిలేవయ్యా విషయం అని వాళ్ళంటే వాళ్ళు వదిలేస్తే మనం వదిలేసినట్టే, బాధపడక్కర్లేదు, మళ్ళీ చేయకుండా ఉంటే చాలు. ఆవిడ చెబితే ఆయన విచిత్రంగా తూర్పు దిక్కు కేసి చూసి, అది సాయంత్రం సమయం కావడంతో ఒక్కసారి చిత్రమైనటువంటి నవ్వు నవ్వి
కుమారులను 5గురిని పిలిచాడు. మారు మాట్లాడకుండా మీ అమ్మ శిరస్సు నరికేయండి అన్నాడు. నలుగురు తిరగబడ్డారు. మేము నరకం, ఏం చెబుతున్నారు, మాకు అన్నం పెట్టినామండి, మమ్మల్ని కన్నావిడ నరికేయమంటారా, మీరేమి తండ్రి, మీరేమి భర్త అండి, అసలు మేము చెయ్యం, ఈ పాపం మేము చెయ్యం అన్నాడు. ఆయన అలాగే చూశాడు, వాళ్ళనేమి ప్రత్యేకించి చెప్పించింది కూడా లేదు. అలా చూశాడు. ఒకసారి పరశురాముడిని పిలిచాడు. ఎరా నువ్వేనా నేను చెప్పినట్టు వింటావా వినవా, మీకు ఎవరికీ అర్థం కావట్లేదు ఎందుకు చెబుతున్నాననేది, వెంటనే మీ అమ్మ తల నరికేయి అన్నాడు. మారు మాట్లాడకుండా పరశురాముడు ఖడ్గం తీసుకుని తల్లి తల నరికేశాడు. నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. పరిణామం దారుణంగా కనపడచ్చు, కానీ దీని గురించి నేను చెప్పను. కానీ జీవితంలో కొడుకు కోడలు కానీ కూతురు అల్లుడు కానీ నిర్ణయాలు తీసుకోలేని సంక్లిష్ట స్థితి వచ్చినప్పుడు తల్లికో తండ్రికో పెద్దవాళ్ళకి చెప్పి వాళ్ళు చెప్పినట్టు చేసేయాలండి. అది భగవంతుడు చూసుకుంటాడు. నాకు తోసలేదు ఏం చేయాలో, మా నాన్నగారు చెప్పారు చేసేసాను, మంచు చెడ్డం అని వదిలేయడమే. లేదు ఎవరినైనా గురువుగా భావించి ఉంటే ఆ గురువు చెప్పినట్టు విని చేసేయడమే. సంక్లిష్ట స్థితి వచ్చినప్పుడే, ప్రతీదీ కాదు అక్కడ, అది ఆలోచించుకోవాలి, విచక్షణ ఉపయోగించాలి, ప్రతీదీ కాదు. పరశురాముడు ఎలా ఆలోచించాడు అంటే తండ్రి తపస్సు గురించి ఆయనకి బాగా తెలుసు. మహాతపస్సు సంపన్నుడు నా తండ్రి జమదగ్ని, సూర్యుడిని శపించగలడు, చరిత్ర తెలీదా? అటువంటి ఆయన భార్య ఎందుకు నరికేమంటున్నాడు, ఎందుకు నరకమన్నాడో తెలుసా? ఇక్కడ విషయం తెలుసుకోవాలి. ఇదే సరిగ్గా ఈ లోకంలో ఇప్పుడు చిన్నమస్త ఉపాసనగా ప్రఖ్యాతమైంది. ఈ రేణుకాదేవిని చాలా చోట్ల ప్రత్యేకించి తెలంగాణలో రేణుకా ఎల్లమ్మ అని పూజ చేస్తారు. హైదరాబాద్లో రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఉంది, ఈసారి వెళ్ళినప్పుడు చూడండి. అక్కడ ఈ చిత్రం ఉంటుంది, ఇలా నరుకుతున్న చిత్రం. చిన్నమస్త అంటే తెగిపోయిన తలకాయ కలిగింది అని అర్థం. కానీ అలాంటివి మనం చేయకూడదు, ఇవి భయంకరమైన ఉపాసనలే, కానీ లోకంలో ఉంటాయి. వీడు ఒక రకంగా క్షుద్ర ఉపాసన అంటారు. ఈ చిన్నమస్త దశమహావిద్యల్లో ఒకటి. కాళీ, భైరవి, చిన్నమస్త, త్రిపుర భైరవి, మాతంగి, కమలాత్మిక, ఇలాంటివి దశమహావిద్యల్లో, అందులో చిన్నమస్త కూడా ఒకటి. ఆ చిన్నమస్తాదేవి ఈ రేణుకా ఎల్లమ్మ. ఇది ఉపాసనాపరంగా అర్థం. ఇక మనస్తత్వశాస్త్రపరంగా మానవీయమైన కోణం ఏమిటంటే, ఆనాటి ఋషులు మనస్సులో కలిగినటువంటి చాంచల్యాన్ని చాలా దోషంగా భావించేవారు, ఆడాళ్ళు మగాళ్ళు కూడా. లేకపోతే ఆవిడే వచ్చి నేను తప్పు చేశాను శిక్ష విధించడం ఎందుకు అడుగుతుందండి, ఆవిడ చెబితేనే చేసాడు, ఈయనేమి అడిగి ఆయన ఈ దివ్య దృష్టితో చూసి గ్రహించాడంటారు. పొరపాటు అలా పురాణాల్లో ఎక్కడా లేదండి. రేణుకు జమదగ్ని గ్రహించి రాగానే నరికేయమన్నాడని కొందరు చెబుతున్నారు, తప్పండి, అదే పురాణంలో ఎక్కడా లేదు. ఆవిడ స్వయం దండన విధించమని అడిగింది, అడిగితేనే చేశాడు. ఎందుకంటే ఆలోచనలకి చాంచల్యం ఎక్కడ పుట్టింది? మనస్సులో. మనస్సుకు భౌతిక రూపమేది మెదడు. ఆ మెదడు ఎక్కడుంది? శిరస్సులో ఉంది. ఆ తల పోయే వరకు ఈ ఆలోచనలు పోవు. ఇంకో అవతారం ఎత్తవలసిందే, ఇంకో జన్మ ఎత్తవలసిందే, మళ్ళీ పవిత్రమైనటువంటి జీవనాన్ని గడపవలసిందే, ఇంకో జన్మ ఖచ్చితంగా ఎత్తుతుంది, మళ్ళీ బతుకుతుందని తెలుసు. అందుకే ముందు వేసేయాలి ఆయన. ఆయన తపస్సు మీద నమ్మకం ఉండబట్టే పరశురాముడు ఇతర సోదరుల కంటే భిన్నంగా ప్రవర్తించి వేసేశాడు. చంపేసిన వెంటనే జమదగ్ని అల్ప సంతోషులు కదా, బ్రహ్మాండం, నలుగురు చేయని పని నువ్వు చేసావు, నీకేం వరం కావాలో కోరుకుంటే, నాన్నగారు మా అమ్మను బతికించండి అన్నాడు ఆయన. ఆలోచించండి, హిందూ పురాణాలని చదవకుండా, తెలియకుండా, అవగాహన లేకుండా అజ్ఞానంతో విమర్శిస్తారే ఇటువంటి ఘట్టాలు విన్నప్పుడు వాళ్ళెంత అవివేకులు అర్థమవుతుంది. అసలు జరిగింది కథ మీరు నమ్ముతున్నారా? జరిగిందేనే కదా. జరిగిందని మీరు నమ్మినప్పుడు జమదగ్ని చెప్పిన ప్రకారం పరశురాముడు తల్లిని చంపడం జరుగుంటే తిరిగి బతకడం కూడా జరుగుండాలి. తిరిగి బతికించగలిగినటువంటి శక్తి ఉన్న మనిషి చంపేయమంటున్నాడు అంటే తిరిగి బతికించగలడు కాబట్టే అన్నాడు. అగ్నిలో ప్రవేశించిన సీత అగ్ని కంటే పవిత్రంగా తిరిగి రాగలదు కాబట్టే రామచంద్రమూర్తి అగ్నిహోత్ర ప్రవేశించేయమని చెప్పాడు. అర్థం లేకుండా మాట్లాడితే ఎలాగా? అలాగని మనకు అనుమానం వచ్చినప్పుడల్లా మనం అగ్నిలో ప్రవేశించబడి నువ్వే దూకు నాకేం పని అంట. మనమేమన్నా రామచంద్రమూర్తులమా ఇక్కడ? మనకి ఆవిడ ఒకవాడు బుగ్గైపోతే బతికించే శక్తి ఉందా అండి? రాముడికి ఉంది. రాముడి దాకా అక్కల సీతకే ఉంది. పైగా అగ్ని వచ్చి అంటాడండి, అగ్ని సీతాదేవుడు రాముడికి సమర్పిస్తూ అంటాడు ఆ యుద్ధకాండలో,
నేను చాలా అల్పుణ్ణి, అమ్మవారిని పరీక్షించడానికి నేను సరిపోను అంటాడు. అగ్ని అంటాడు స్వయంగా. సీతాదేవిని పరీక్షించడానికి నేనేవన్నయ్యా, అల్పుణ్ణి ఎందుకున్నావు, అల్పుణ్ణి నాకు తెలుసునయ్యా, నువ్వు ఊరుకో అంటాడు రాముడు. వాళ్ళకి తెలిసి చేసిన పనులు అవి. అందుకే ఆ ఘట్టంలో వాల్మీకి రామాయణం చదివితే అర్థమవుతుంది. రాముడు సరిగ్గా జమదగ్గిన మహర్షి చూసినట్టే ఒక దిక్కుకేసి ఒక నక్షత్రం కేసి చూస్తే అదో రకంగా నవ్వుతూ నీ ఇష్టం, నువ్వు ఎక్కడికి వెళ్ళినా మంచిదే అంటాడు. అగ్నిలో దూకమని ఆయన చెప్పలేదు. తెలియకుండా విమర్శలు చేయొద్దు. నీ ఇష్టం, నువ్వు ఎక్కడికి వెళ్ళినా మంచిదే అన్నాడు. నేను రక్షించడం క్షత్రియుడిగా, భర్తగా నా ధర్మం కాబట్టి రక్షించా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా మంచిదే అన్నాడు. ఇంత మాట భర్తను నాకు నేనెందుకుంటానని ఆవిడ దూకింది. ఆవిడ ఇష్టం అది. దూకిన ఆవిడికి తెలుసు తాను తిరిగి వస్తానని. చూస్తూ ఊరుకున్న వాడికి తెలుసు ఆవిడ తిరిగి వస్తుందని. ఈ విమర్శకుల వరకు తెలియదు. ఎందుకంటే వీళ్ళ పెళ్ళాలు అటువంటి వాడు కాదు, వీళ్ళు అటువంటి వాడు కాదు. వీళ్ళకి దూకమనే శక్తి లేదు, తిరిగి బతికించే శక్తి లేదు. వీళ్ళెవరండి మాట్లాడడానికి? చదవకుండా, తెలియకుండా, మహర్షుల చరిత్రలు ఏమిటో తెలియకుండా, తపస్సులు తెలియకుండా మాట్లాడితే అలాగే ఉంటుంది. మనస్సులో ఒక దోషం, ఆలోచనలు తరచు దోషం వస్తున్నప్పుడు, ఆ మనస్సు కేంద్రం మెదడైనప్పుడు, ఆ మెదడు కేంద్రమైనటువంటి తల కూడా తీసేస్తంటే ఇంకో జన్మెత్తితే తప్ప ఈ దోషాలు పోవని ఆనాడు భావించేవారు. ఇవాళ అలా భావించమని కాదు, చెయ్యమని కాదు. ఇవాళ తల తగ్గొట్టుకున్న ఉపయోగమే లేదండి. జరగదు అది. ఇది కలియుగం, అది కృతయుగం. తేడా తెలుసుకుని మాట్లాడాలి. యుగ ప్రభావం ఉంటుంది ఎప్పుడు. వాళ్ళు తెలుసున్న వాళ్ళకి అవన్నీ చాలా చిన్న విషయాలు. వాళ్ళకి అవి భోజనం చేసినట్టు, పలహారం చేసినట్టే ఉంటాయి. వాళ్ళకి ఇవన్నీ పెద్ద తీవ్రమైన విషయాలు కావు. అందుకే ఆయన మా అమ్మను బతికించండి అనగానే దానికేముందిరా, ఆ మొండానికి తలకాయ జత చేయమన్నాడు. ఊరికే ఏదో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెట్టి అతికించినట్టుగా నా తలకాయ తీసుకొచ్చి మొండం దగ్గర పెట్టగానే అమ్మవారు లేచి నుంచుందండి, రేణుకాదేవి లేచి నుంచుంది. మరి ఆవిడ తిరిగి భర్తను శపించలేదే, కనీసం కోపగించలేదే, నాకు పునర్జన్మ ఇచ్చారు సంతోషం అని చెప్పింది. ఇది మన మహర్షుల చరిత్ర. వాళ్ళ గురించి మాట్లాడడానికి 100 జన్మలు ఎత్తాలండి. మామూలు మాటలు సరిపోవండి. ఆ తపస్సు మనం చెయ్యాలి. తపస్సుకు మూలం ధ్యానం, ధ్యానానికి మూలం భగవన్నామ స్మరణ. ఆ స్మరణైనా చెయ్యాలి కదా. చేయకుండా ఎక్కడి నుంచి వస్తాయి ఈ లక్షణాలు రమ్మంటే? ఆ తపస్సు మీద అంత నమ్మకం ఉన్నవాడు కాబట్టి అలా చేశాడు ఖచ్చితంగా. అది పరశురాముడు తల్లిని చంపడంలో ఉండేటువంటి విశేషమైన విషయం. అది ఉపాసనాపరమైన రహస్యం కూడా. చిన్న మొస్త ఉపాసన ఇప్పటికీ అంతే. అంటే ఏమిటి దాంట్లో లెక్క? పునర్జీవితం రావాలి అంటే ఈ మనస్సు మారాలి. పైగా యోగ వాసిష్టంలో చెప్పే మాట, ఎన్ని రకాల మోక్షం కోసం, జ్ఞానం కోసం ప్రయత్నం చేసినా మనోనాశం జరిగే వరకు, మనోక్షయం జరిగే వరకు ఎవరికీ మోక్షం రాదండి. చిత్తం కారణమర్థానాం తన్నిమిత్తం జగత్రయం తస్మిన్ సతి జగత్రయం చిత్తం కారణమర్థానాం చిత్తం కారణమర్థానాం తస్మిన్ సతి జగత్రయం చిత్తక్షీణే జగక్షీణం తచ్చికిత్స్యం ప్రయత్నతః. నువ్వు అనుకుంటున్న సుఖాలు, దుఃఖాలు, భోగాలు, పుణ్యాలు, పాపాలు, జన్మలు, మరుజన్మలు, పునర్జన్మలు, మంచి చెడ్డ, ధర్మం, అధర్మం అన్నీ నీ మనస్సులో ఉన్నాయి. అందులోంచే పుడుతున్నాయి. యావత్ ప్రపంచం నీ జీవితం కాదు, యావత్ ప్రపంచం ఒక మనస్సులోంచే పుట్టింది. చిత్తం కారణం అర్థానం. ఏం జరిగినా మనస్సే కారణం. తస్మిన్ సతి జగత్రయం, 3 లోకాలు అందులోనే ఉన్నాయి. చిత్తక్షీణే జగత్క్షీణం. మనస్సు క్షీణిస్తేనే జగత్తు క్షీణిస్తుంది. మనస్సు క్షీణించకుండా మన ఆధ్యాత్మిక సాధన ఫలించదు. మనస్సు క్షీణించాలంటే ఉపవాసం చెయ్యాలి. ఎందుకంటే అన్నం తినడం మానేస్తే జ్ఞాపకాలు తగ్గిపోతాయి. అలాగని కఠినమైన తీవ్రమైన ఉపవాసాలు చేయమని కాదు, జ్ఞాపకాలు తగ్గడం కోసం అప్పుడప్పుడు ఉపవాసం చెయ్యాలి. డైటింగ్ అని చెప్పడం భౌతిక విషయం. అది దాంట్లో ఆధ్యాత్మికమైన విషయం ఏంటంటే ఉపవాసం. మనకి కార్తీక మాసంలో ఉపవాసాలు, శనివారం ఉపవాసం, ఏకాదశి 2 రోజులు ఉపవాసం. ఇవన్నీ ఎందుకు చెబుతారు అంటే, అన్నం తినడం మానేసి మీరు ఒక 10 రోజుల పాటు అన్నం తినకుండా నీళ్లు తాగి అరటిపళ్ళు తిని ఉండండి. ప్రాణం ఏం బాధ ఉంటుంది, ఏం పర్వాలేదు ఉంటుంది. కానీ జ్ఞాపకాలు తగ్గిపోతాయి. జ్ఞాపకాలు తగ్గిపోవాలి. 60 ఏళ్ళు దాటిన తర్వాత ఎన్ని జ్ఞాపకాలు తగ్గిపోతే అంత మంచిది. 80 ఏళ్ళు వచ్చిన తర్వాత భార్యని, భర్తని కూడా గుర్తుపట్టలేకుండా భగవంతుణ్ణి మాత్రమే గుర్తుపట్టగలిగితే అంతకంటే గొప్ప జనం ఇంకోట్లేదు. నరుడు అందరినీ మర్చిపోవాలి, నారాయణుని గుర్తుపెట్టుకోవాలి. మన దిక్కుమాలిన మనస్సు ఎలా ఉంటుందంటే, నారాయణుని వదిలేసి వీళ్ళందరినీ, ఈ తాటాకుల గ్యాంగ్ అంతా గుర్తుపెట్టుకుంటాం మనం. మా మేనలుడు వచ్చాడు, నేను గుర్తుపట్టనే లేకపోయా. కొంపలు అంటుకుపోలేదు వాడికి, నీకు ఆస్తి తగాదాలు ఏం లేవు. ఇప్పుడు 90 ఏళ్ళ ఆవిడకి మేనలుడు గొడవ ఎందుకండి, లేనిపోను గొడవ. ఎవరో వచ్చి గుర్తుపట్టాలి, వారిని మనం గుర్తుపట్టాలి. ఇంకా బాగా జిడ్డు పామేసుకోవాలి. ఇక్కడ బంక గమ పెట్టి, ఫెవికాల్ పెట్టి అంటించేసుకోవాలి. ఇవన్నీ
ఈ బంధాలు వదలడం ఇష్టం లేదు, అందుకే మళ్ళీ జన్మలెత్తుతాం మనం. వాళ్ళు రేణుకాదేవి ఎలా ఆలోచించిందంటే మహాసాధ్వి, అంతేకాదు మహా తపస్విని. కాబట్టి ఎలా ఆలోచించిందంటే నా మనస్సులో కలిగినటువంటి ఆలోచనలు మళ్ళీ రాకుండా ఉండాలంటే ఈ తల తగాల్సిందే. నా భర్త సమర్థుడు, ఇంకో తల ఇప్పించగలడు, ఇంకో తలతో నేను బతకాల్సింది, ఇలా ఉండాలని వీల్లేదు. అది ఉపాసన అంతే. కానీ భర్త సమర్థుడు కాబట్టి, మహాతపస్వి కాబట్టి ఆవిడ తలకాయ లేకపోయినా మళ్ళీ శిరస్సు కలిగేలా చేశాడు. అదే రేణుకాదేవి మళ్ళీ బతికింది. అంతటి తపస్సు సంపన్నుడు. For more videos like this, subscribe Big TV channel.